హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి తెలుగుకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. ఇవి తెలంగాణ వాళ్ళకి అలాగే ఏపీ స్టేట్ ఇద్దరికి కూడా యూస్ఫుల్గానే ఉంటాయండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఉపమేయ ఉపమానములకు భేదం లేదని చెప్పడము ఈ అలంకారము. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి రూపక అలంకారము, ఆప్షన్ 2 ముక్తపదగ్రస్త అలంకారము, ఆప్షన్ 3 ఉపమాలంకారము, ఆప్షన్ 4 ఉత్ప్రేక్ష అలంకారము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఉపమేయ ఉపమానములకు భేదం లేదని చెప్పడం వచ్చేసి మనకు ఏ అలంకారం అవుతుందండి? రూపక అలంకారం అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకు ముక్తపదగ్రస్త అలంకారం అంటే ఏంటంటే పాదం చివర విడిన పదమే మరలా మనకు ముందు అంటే సెకండ్ లైన్లో మళ్ళీ ముందు అనేది వస్తుంది. అంటే ఒక పాదం చివర ఉండేటటువంటి పదము మళ్ళీ రెండవ పాదంలో వచ్చేసి మనకు స్టార్టింగ్లో వస్తుంది అనమాట. సో దీన్ని ఏమంటాం? మనకు ముక్తపదగ్రస్త అలంకారము అనేసి పిలుస్తాము. నెక్స్ట్ ఉపమాలంకారము. ఉపమాలంకారం అంటే ఏంటి? ఉపమేయ ఉపమానాలకు సమానమైన పోలిక చెప్పేదాన్నే ఉపమాలంకారం అంటారండి. సో నెక్స్ట్ ఉత్ప్రేక్ష అలంకారం అంటే మీకు అందరికీ తెలిసిందే, ఊహించి చెప్తే ఉపమాన ధర్మ సామ్యం చేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్తే దాన్ని ఉత్ప్రేక్ష అలంకారము అంటాము. కాబట్టి ఇక్కడ ఉపమేయ ఉపమానములకు భేదం చెప్పడం ఏమవుతుంది? రూపక అలంకారం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వహ్వ మాటల మేదరి జిహ్వగాడు అనేసి ఇచ్చారు. గీత గీసిన పదానికి పర్యాయ పదాలు అనేసి అడిగారండి. జిహ్వగాడు అంటే మనకు పర్యాయ పదాలు అడిగారు. ఆప్షన్స్ ఫస్ట్ది మేస్ట్రీ నేర్పరి, ఆప్షన్ 2 మాటకారి అహంకారి, ఆప్షన్ 3 భిక్షగాడు వంటగాడు, ఆప్షన్ 4 నాలుక రసన అనేసి ఇచ్చారండి. సో జిహ్వగాడు అంటే మనకు వచ్చేసి నాలుక రసన అనేది పర్యాయ పదాలండి. నెక్స్ట్ జిహ్వకి పర్యాయ పదాలు ఏమవుతుంది? నాలుక రసన. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇల్లు అలకగానే పాఠ్యాంశ ఇతివృత్తం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది పర్యావరణము, ఆప్షన్ 2 ప్రకృతి, ఆప్షన్ 3 శ్రీ చైతన్యము, ఆప్షన్ 4 సంస్కృతి. సో కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే మనకు శ్రీ చైతన్యం అండి. ఇల్లు అలకగానే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏది అంటే శ్రీ చైతన్యం. నెక్స్ట్ పలుకు నిందా పదాలకు నానా అర్థపదం రాయండి అనేసి ఇచ్చారు. ఆప్షన్ ఫస్ట్ది వచ్చేసి చాట, ఆప్షన్ 2 బాట, ఆప్షన్ 3 మాట, ఆప్షన్ 4 కోట అనేసి ఇచ్చారు. సో దీంట్లో మనకు నానా అర్థపదం ఏమవుతుందండి? మాట అంటే పలుకు నింద. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వారం నక్షత్రం మొదలైన నియమాలు లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడు ఉత్పత్త్యార్థ పదం ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది అవిటి, ఆప్షన్ 2 అల్లుడు, ఆప్షన్ 3 అతిథి, ఆప్షన్ 4 అబల అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అతిథి అండి. వారం, తిథి, నక్షత్రం మొదలైన నియమాలు లేకుండా ఇంటికి భోజనానికి వచ్చే వాళ్ళని ఏమంటాము? అతిథి అనేసి పిలుస్తాము. నెక్స్ట్ ఈ కావ్యము చదవాలి. గీత గీసిన పదానికి వికృతి అడిగారండి. కావ్యానికి మనకు వికృతి పదం ఏమవుతుందండి? కబ్బము. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. తప్పనిసరిగా పాటించి తీరాల్సిన ఆదేశం అనే అర్థాన్ని తెలియజేసే జాతీయ పదం. ఆప్షన్స్ ఫస్ట్ది వచ్చేసి శ్రీరామ రక్ష, ఆప్షన్ 2 తునా తునకలు, ఆప్షన్ 3 అట్టుడికి పోవు, ఆప్షన్ 4 సుగ్రీవాజ్ఞ. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? సుగ్రీవాజ్ఞ. తప్పనిసరిగా పాటించి తీరాల్సిన ఆదేశం అనే అర్థాన్ని తెలియజేసేటటువంటి జాతీయ పదం ఏది? సుగ్రీవాజ్ఞ. ఆప్షన్ 4. నెక్స్ట్ ముంజేతి కంకణానికి అద్దం ఎందుకు? ఇది ఒక అనేసి అడిగారు. ఆప్షన్స్ ఫస్ట్ది వచ్చేసి పొడుపు కదా, ఆప్షన్ 2 సామెత, ఆప్షన్ 3 జాతీయం, ఆప్షన్ 4 కళారూపం అనేసి ఇచ్చారండి. ముంజేతి కంకణానికి అద్దం ఎందుకు? సో ఇది మనకేమవుతుందండి? ఇది ఒక సామెత. నెక్స్ట్ చూసుకున్నట్లయితే విదేశీ యాత్ర అనుభవాలను, మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల విదేశీయుల మనోభావాలను తెలియజేయడము ఈ పాఠం ఉద్దేశం.
ఆప్షన్స్ ఫస్ట్ది వచ్చేసి నా చదువు, ఆప్షన్ 2 స్నేహము, ఆప్షన్ 3 ఏ దేశమేగినా, ఆప్షన్ 4 ఇల్లలకగానే. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి, విదేశీ యాత్ర అనుభవాలను అలాగే మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల విదేశీయుల యొక్క మనోభావాలను తెలియజేయడము ఏ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం అండి. ఆప్షన్ 3 ఏ దేశమేగినా. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, పదాల మధ్య అర్థవంతమైన సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించేవి ఏవి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది నామవాచకాలు, ఆప్షన్ 2 సర్వనామాలు, ఆప్షన్ 3 క్రియలు, ఆప్షన్ 4 విభక్తులు. పదాల మధ్య అర్థవంతమైన సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించేవి ఏంటండి, విభక్తులండి, విభక్తులు. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ముట్టుక ప్లస్ ఉండదెట్లు పదాలు కలిస్తే ఏర్పడే సంధి అనేసి అడిగారు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ఇకార సంధి, ఆప్షన్ 2 గుణ సంధి, ఆప్షన్ 3 అనాదేశ సంధి, ఆప్షన్ 4 అకార సంధి అండి. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకు ముట్టక ప్లస్ ఉండదెట్లు, ఇక్కడ మనకు ఏ సంధి ఏర్పడుతుందండి, అకార సంధి. ఆకి ఊపరమైనప్పుడు మనకు అకార సంధి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. పూర్వపదాలు లింగ వచన విభక్తి శూన్యం ఉన్న సమాసం ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం, ఆప్షన్ 2 అవ్యయీభావ సమాసం, ఆప్షన్ 3 నన్ తత్పురుష సమాసం, ఆప్షన్ 4 ద్విగు సమాసం. మీకు అందరికీ తెలిసింది కదా, అవ్యయాలు అంటే ఏంటండి, లింగ వచన విభక్తులు లేనటువంటి వాటిని అవ్యయాలు అంటాము. సో అలాంటివే శూన్యంగా ఉంటే ఆ సమాసం ఏమవుతుంది, అవ్యయీభావ సమాసం అవుతుందండి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. మక్షిక అంటే అనేసి ఇచ్చారు. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి సాలీడు, ఆప్షన్ 2 చీమ, ఆప్షన్ 3 దోమ, ఆప్షన్ 4 ఈగ. మక్షిక అండి, మక్షిక అంటే అర్థం ఏంటి, ఈగ. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, బాగా చదివితే మార్కులు వస్తాయి, ఇది ఏ రకమైన వాక్యం అనేసి ఇచ్చారు. బాగా చదివితే అండి, చదివితే ఇక్కడ విభక్తి ప్రత్యయం ఏమవుతుంది, తే అనేది అవుతుంది. సో ఆప్షన్స్ ఫస్ట్ది చేదార్థక వాక్యం, ఆప్షన్ 2 అప్యార్థక వాక్యం, ఆప్షన్ 3 క్వార్థము, ఆప్షన్ 4 షర్థార్థకం అనేసి ఇచ్చారండి. క్వార్థము అంటే మనకు ఈ అనేటటువంటి ప్రత్యయం వస్తుంది, షర్థార్థకం అంటే తూ అలాగే టు అనేటటువంటి ప్రత్యయాలు వస్తాయి. అప్యార్థకం అయితే అయినా అనేటటువంటి ప్రత్యార్థకం అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ ఛేదార్థకానికి ఏమవుతుందండి, తే అలాగే ఈ తే ఇలా మనకు ప్రత్యయాలు అనేటివి వస్తాయన్నమాట. సో ఇక్కడ చదివితే వచ్చింది కాబట్టి ఇది మనకు ఏ వాక్యం అవుతుందండి, ఛేదార్థక వాక్యం అవుతుంది. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, శశిధర్ పరిగెత్తి అలసిపోయాడు సంశ్లిష్ట వాక్యాన్ని సామాన్య వాక్యంగా మారుస్తే అనేసి ఇచ్చారండి. ఇక్కడ కామా అనేది ఉంది కదా, సో ఈ కామా అనేది మనకు సామాన్య వాక్యంలో ఉండదండి. కాబట్టి మనకు వాక్యం అనేది ఏమవుతుంది, శశిధర్ పరిగెత్తుతాడు, శశిధర్ అలసిపోయాడు, ఇది మనకు సామాన్య వాక్యంగా అవుతుంది. శశిధర్ పరిగెత్తుతాడు, శశిధర్ అలసిపోయాడు, ఇది మనకు సామాన్య వాక్యం. అదే సంక్లిష్ట వాక్యం అంటే ఎలా ఉంటుంది, శశిధర్ పరిగెత్తి అలసిపోయాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. తొలి తెలుగు నాటకం అనేసి ఇచ్చారండి. ఆప్షన్ ఫస్ట్ది కన్యాశుల్కము, ఆప్షన్ 2 ప్రతాపరుద్రీయము, ఆప్షన్ 3 మంజరి మధుకరీయము, ఆప్షన్ 4 వర విక్రయం అనేసి ఇచ్చారు. సో తొలి తెలుగు నాటకం వచ్చేసి ఏమవుతుందండి మనకు, మంజరి మధుకరీయము. నెక్స్ట్, పురాణ ఇతిహాసాల నుండి చిన్న కథను తీసుకొని వర్ణనలతో సొంతంగా కావ్యంగా రచించేది ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్ ఫస్ట్ది వచ్చేసి అనువాదము, ఆప్షన్ 2 ప్రబంధము, ఆప్షన్ 3 లేఖ, ఆప్షన్ 4 పీఠిక అనేసి ఇచ్చారండి. పురాణ ఇతిహాసాల నుండి చిన్న కథను తీసుకొని వర్ణనలతో స్వతంత్రంగా కావ్యంగా రచిస్తే అదేమవుతుందండి, ప్రబంధం అవుతుంది, ప్రబంధం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మను చరిత్ర కవి ఎవరు అనేసి ఇచ్చారు.
ఆప్షన్ ఫస్ట్ది అల్లసాని పెద్దన్న, ఆప్షన్ 2 నంది తిమ్మన్న, ఆప్షన్ 3 దూర్జటి, ఆప్షన్ 4 మాదయ్య గారి మల్లన్న. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అల్లసాని పెద్దన్న అండి. మనుచరిత్ర కవి ఎవరు? అల్లసాని పెద్దన్న. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 10వ అక్షరము యతి స్థానంగా ఉన్న పద్యం ఏది అనేసి ఇచ్చారు. సో ఆప్షన్స్ మధ్యయుగం అండి. మధ్యయుగం ఇచ్చారు. మధ్యయుగానికి మనకు యతి స్థానం ఎంత ఉంటుందండి? 14వ అక్షరానికి యతి స్థానం చెందుతుంది. చంపకమాలకు చూసుకున్నట్లయితే మనకు 11వ అక్షరానికి ఉంటుంది. శార్దూలం చూసుకున్నట్లయితే మనకు 13వ అక్షరానికి యతి స్థానం ఉంటుంది. ఉత్పలమాలకి ఏ అక్షరం అండి? 10వ అక్షరానికి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమడిగారు మనల్ని? 10వ అక్షరం యతి స్థానంగా ఉన్న పద్యం ఏమవుతుంది? ఉత్పలమాల. సో మనకు ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఉత్పలమాల. మధ్యయుగానికి వచ్చినట్లయితే 14వ అక్షరం, చంపకమాలకి 11వ అక్షరం, శార్దూలానికి 13వ అక్షరం యతి స్థానంగా ఉంటుంది. నెక్స్ట్, ఏ దయ మీ దయ మా మీద లేదు, ఇంతసేపు ఉంచుట ఇది మీకు తగునా, ఇది ఏంటి అనేసి ఇచ్చారు. సో ఇది ఏంటండి? దసరా సమయంలో విద్యార్థులు పాడేవారండి. ఈ పాటని దసరా సమయంలో విద్యార్థులు పాడేవారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం జరిగిన రూపము, జరగని రూపము రెండూ ఉంటే అది అనేసి ఇచ్చారండి. జరిగిన రూపము అలాగే జరగని రూపము రెండూ ఉంటే దాన్ని ఏమంటామండి? మనము వైకల్పికం అంటాము. ఏమంటాము? వైకల్పికము. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, తాను ఆ రాత్రి అంతా పొలాలలో జాగారం చేశానని అన్నాడు. ఈ వాక్యాన్ని ప్రత్యక్ష కథనంలోనికి మారుస్తే అనండి. ప్రత్యక్ష కథనంలో మనకు తాను అనేటటువంటిది ఎలా మారుతుందండి? నేను లాగా మారుతుంది. తాను అనేది మనకు ప్రత్యక్ష కథనంలో నేను లాగా మారుతుంది. నేను ఆ రాత్రి అంతా పొలంలో జాగారం చేశాను అని అన్నాడు. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నా యొక్క చరిత్ర సమాస పదం అడిగారు. ఆప్షన్స్ ఫస్ట్ది తన చరిత్ర, ఆప్షన్ 2 అతని చరిత్ర, ఆప్షన్ 3 నీ చరిత్ర, ఆప్షన్ 4 నా చరిత్ర అనేసి ఇచ్చారండి. నా యొక్క చరిత్రకు సమాస పదం ఏమవుతుందండి? నా చరిత్ర అంటే నా యొక్క చరిత్ర. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వానిలో వ్యతిరేకార్థక క్రియాపదం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్ ఫస్ట్ది చేరి, చేరుతూ, ఆప్షన్ 3 చేరితే, ఆప్షన్ 4 చేరక అనేసి ఇచ్చారు. చేరక, ఊరక, వెళ్ళక ఇవన్నీ కూడా మనకు వ్యతిరేకార్థక క్రియాపదాలండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. ప్రథమ పురుషకు సంబంధించినటువంటి సర్వనామ పదాలు ఏవి అనేసి వచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది నేను, మేము, ఆప్షన్ 2 నీవు, నేను, ఆప్షన్ 3 మీరు, మేము, ఆప్షన్ 4 అతడు, ఆమె అనేసి ఇచ్చారండి. సో మనకు ప్రథమ పురుష, ఉత్తమ పురుష అలాగే మధ్యమ పురుష ఇవన్నీ కూడా కంపల్సరీ నేర్చుకోండి. ప్రథమ పురుష అంటే ఎక్కడో ఉన్నటువంటి మనుషుల గురించి మాట్లాడినట్లయితే మనకు అది ప్రథమ పురుషగా చెప్తాం. సో ఎక్కడో ఉన్న వాళ్ళ గురించి మనం ఎలా చెప్తాము? అతడు, ఆమె, అది అలా చెప్తాం కదా. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ నేను, మేము అనేసి ఇచ్చారు కదా. తనను గురించి తాను తెలియజేసుకుంటే ఉత్తమ పురుష అంటారండి. తనను గురించి తాను తెలియజేసుకుంటే ఉత్తమ పురుష అంటారు. ఉత్తమ పురుషలో ఉండేటటువంటి సర్వనామ పదాలు వచ్చేసి నేను, మేము. నెక్స్ట్ మనకు మధ్యమ పురుషకు వచ్చేసి నీవు, మీరు అనేసి వస్తుందండి. నీవు, మీరు అనేది మనకు మధ్యమ పురుషకు సంబంధించింది. మధ్యమ పురుష అంటే ఎదుట ఉన్న వాళ్ళ గురించి మాట్లాడితే మధ్యమ పురుష అండి. ఉత్తమ పురుష అంటే ఏంటి? మన గురించి మనం మాట్లాడుకుంటే ఉత్తమ పురుష అవుతుంది. మధ్యమ పురుష అంటే ఎవరు? మన ఎదురుగా ఉండే వాళ్ళ గురించి మాట్లాడితే మధ్యమ పురుష అవుతుంది. ప్రథమ పురుష అంటే ఎవరు? ఎక్కడో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడినట్లయితే అది మనకు ప్రథమ పురుష అవుతుంది. ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీగా మార్క్ కూడా స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. సిగ్గుపడుతూ నా ముందు నిలబడొద్దు.
ఇది ఏ రకమైన వాక్యం అనేసి ఇచ్చారు. ఆప్షన్ ఫస్ట్ది వచ్చేసి నిశ్చయార్థక వాక్యం, ఆప్షన్ 2 నిషేధార్థక వాక్యం, ఆప్షన్ 3 ఆశీర్వార్థక వాక్యం, ఆప్షన్ 4 సంభావనార్థక వాక్యం అనేసి ఇచ్చారండి. ఇక్కడ నిలబడద్దు అంటే అది ఒక నిషేధాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఇది మనకు ఏ వాక్యం అవుతుంది? నిషేధార్థక వాక్యం అవుతుంది. సో ఇవి వచ్చేసి మనకు తెలుగు గ్రామర్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కూడా వీడియోని కూడా షేర్ చేయండి.